హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనము ఉండాలి. చేపలండి, ఎండు చేపల వీడియో అనమాట ఇది. ఎలా అనిపించింది మీకు? చేపల పేర్లు అయితే నాకు తెలియదు. ఇది రేణిగుంట శనివారం సంతలో ఎండు చేపలు ఫేమస్ అండి, చాలా దొరుకుతాయి. ఎందుకో అలా అనిపిస్తుంది. కొన్ని విషయాలు మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది నేను బాధతోనో భయంతోనో కాదు, ఏదో చెప్పాలనిపించింది, అలా చెప్తున్నాను అంతే. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలైనా అనుబంధాలైనా మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో. మీరేమంటారు? ఇది కరెక్ట్ అంటారా, కాదంటారా? చెప్పండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కదా. నా గురించి ఎవరు ఏమనుకున్నా నేను నవ్వుతూనే ఉంటా. నాకు నచ్చిందే చేస్తా. నేనెవరిని మెప్పించేంత టైం కానీ, వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేదు. మీరేమంటారు? ఇది రైటా రాంగా? మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకో ఈరోజు ఇలా మాట్లాడుతుంది, ఏమైందబ్బా ఈమెకి అనుకుంటున్నారా? నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకి కరెక్ట్గా అనిపించిందే సూటిగా మాట్లాడుతాను. అందుకే నేనెవరికీ నచ్చను. ఇది ఫ్రాంక్ అండి, ఇది నిజంగా కరెక్ట్గా చెప్తున్నాను. ఇది ఎందుకంటే అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఎందుకో మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. నాకు మెత్తగా మాట్లాడడం రాదు, అలానే ఐస్ చేస్తూ మాట్లాడడం కూడా రాదు. నాకు కరెక్ట్ అనిపించింది మొహం మీద చెప్పేస్తాను. అది వాళ్ళకి నచ్చదనమాట. అది వాళ్ళ ఇష్టం లేండి, నచ్చినా నచ్చకపోయినా అది వాళ్ళ ఇష్టము. నాకు అనిపించిందే నేను చెప్తాను, నాకు నచ్చినట్టే నేను ఉంటాను. ఒకరిని మెప్పించి ఒకరికి నచ్చినట్టు నేను ఉండాలనేది నేను కాదు. ఓకే, ఎందుకో అలా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. చేపలు చూస్తున్నారా? చేపల స్మెల్ నాకు పడదండోయ్, కానీ అలా మీకోసము ఒక క్లిప్ అనేది పెట్టానన్నమాట. ఎండు చేపలు అంటే ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.